తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అల్లకల్లోలం చేసింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు దంచుకొట్టిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. వరి, మిర్చి, మొక్కజొన్న, పత్తి రైతులను నిండా ముంచింది. కోతకొచ్చిన వరి పంట నేల రాలక ఇప్పటికే కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కల్లాల్లోనే తడిసిముతాయింది. 30% వరి కోతలు పూర్తి కాగా సుమారు 4.50 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధమయ్యాయి. ఇవాళ కూడా తుఫాన్ ప్రభావం ఉండడంతో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హనుమకొండ బస్టాండ్లోకి భారీగా వరద నీరు చెరువును తలపించింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రధాన నాలాలు పొంగిపొర్లాయి. వరద నీరు రోడ్లపైకి రావడంతో గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.